హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం గోరుచిక్కుడు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం దానికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీలు, ఇంకొకటి కారం, తగినంత కారం తీసుకుందాం. సో ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ. పసుపు, ఎండు కొబ్బరి పొడి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అన్నమాట. దీన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాం. వాటిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకుందాం. సో ఇక్కడ వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి బాగా చిటపట్లు ఆడేంత వరకు బాగా వాటిని వేయించుకుందాం. అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వాటిని బాగా వేయించుకోవాలి, బాగా మగ్గాలన్నమాట. ఆనియన్స్ వచ్చేసి అలా కొద్దిసేపు వేయించుతూనే ఉండాలి, వాటిని కలుపుతూ ఉంటాము. ఉన్న తర్వాత దాంట్లో కొంచెం వచ్చేసి కరివేపాకు వేసుకుంటాము. మిక్స్ చేసిన తర్వాత అది వాటిని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వాటిని అది బాగా మగ్గిన తర్వాత మనము కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసుకుంటాము. నేను 2 పీసెస్ తీసుకున్నాను ఇక్కడ, చిన్న సైజు టమాటాను. వాటిలో కొంచెం వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. వేసి కొంచెం బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత వాటిని కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనివ్వాలి. టమాటో వచ్చేసి బాగా మగ్గాలన్నమాట. పచ్చి స్మెల్ కూడా రాకోకుండా ఇలా అయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుంటాం. గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకొని అంత టమాటా అన్నీ వచ్చేసి బాగా కలిసే విధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వచ్చేసి మనం వాటిని బాగా మగ్గనివ్వాలి. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తామన్నమాట పీసెస్ని. టూ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకున్నాం. సో ఇలా మెత్తగా అంటే కొంచెం ఉడికిన తర్వాత మనం సరే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగా మసాలా. ఫస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు యాడ్ చేద్దాం వీటిలో అనమాట. సో అలా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. ఆ పీసెస్కి బాగా పట్టాలన్నమాట మొత్తం. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మీడియం అనుకుంటే ఒక చిన్న సైజు గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి చపాతీలోకి, అన్నంలోకి, పూరి, సో ఏ దాంట్లోకైనా కూడా, రోటీలోకైనా సరే ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయండి. అంతే.
సో 3 విజిల్స్ రానివ్వండి. సో ఆఫ్టర్ 3 విజిల్స్ ఇలా ఎందుకు ప్రిపేర్ అయింది కర్రీ వచ్చేసి. బాగా టేస్టీగా కనిపిస్తుంది కదా చూడడానికి కూడా. సో ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అలాగే నాకు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.